రాయలసీమలో రాజకీయాలంటే ఎప్పుడూ మాటల యుద్ధాలే. ఏ ప్రాంతాన్ని చూసినా అక్కడి రాజకీయ వేడి ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గం అయితే ఈ దృశ్యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ఇక్కడ జేసీ కుటుంబం, పెద్దారెడ్డి కుటుంబం మధ్య రాజకీయం ఎప్పుడూ ఎదురుదాడులతో నిండిన మైదానంగా మారింది. ప్రతి చిన్న అంశం పెద్ద రాజకీయ వివాదంగా మారడం, ప్రతి వాక్య చర్చనీయాంశం కావడం ఇక్కడ ఎప్పుడు సాధారణ విషయమే. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంతే ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబంతో తమకున్న బంధాన్ని గుర్తు చేశారు. మా సంబంధం మిమ్మల్ని మించినది, మేము ఎప్పుడూ క్లోజ్ గానే ఉన్నాం అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఈ రోజు నేను ఓ దుఃఖాన్ని పంచుకుంటున్నాను. ఎవరైనా నా మీద ఏదైనా అన్నా తప్పుగా అర్థం చేసుకున్నా క్షమించండి. ఇది నా అంతరంగం అంటూ భావోద్వేగంతో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అందరూ ఊహించని సమయంలో అధికారంలో ఉన్న టీడీపీలో ఉండి కూడా వైసీపీ వైపు మాట్లాడడం, ఆయన చూపు వైసీపీ వైపు కనిపించడం రాజకీయ విశ్లేషకులకు కొత్త కోణాన్ని అందిస్తుంది. ప్రస్తుతం టీడీపీలో జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు ఆయనే మీడియా ముందుకొచ్చి మేము కూడా వైసీపీ పార్టీలోకి రావచ్చు అనే వ్యాఖ్య చేయడం కీలకం. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి మున్సిపల్ చైర్మన్ గెలవడం కూడా కష్టమే అని చెప్పడం పార్టీపై అసంతృప్తిని చాటింది. అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో ఆయన ఒంటరితనాన్ని ప్రతిబింబించేలా అనిపిస్తుంది. దీనికి తోడు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఈ పరిణామం తాడిపత్రి రాజకీయాల్లో ఊహించని మలుపుకు కారణమవుతుంది. ఇక ఇది నిజంగానే వైసీపీ వైపు ఆయన ప్రయాణానికి సంకేతమా, లేక పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ జేసీ కామెంట్స్ తో తాడిపత్రి రాజకీయాలు మళ్లీ వేడి పుట్టించాయి. రాయలసీమ రాజకీయ రంగంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తీసుకున్న ఈ వైఖరి మరోసారి ఆయన పేరు చర్చల్లో నిలిపేలా చేసింది. మరి రాబోయే రోజుల్లో ఎటువైపు నుంచి పోటీ చేస్తారో చూడాలి.